ఫాములు నింపుడు, ఫోటోలు అతికిచ్చుడు, జిరాక్సులు తీసుడు, లైన్లు కట్టుడు. అబ్బో 10 దినాలు ప్రజాపాలన జోరుగా నడిచింది. ఎవ్వలకు ఫోన్ చేసినా అప్లికేషన్ పెట్టినవా అనే ముచ్చట్లే వినిపించినాయి. రేషన్ కార్డులు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ సర్కార్ పథకాలకు అప్లికేషన్లు పెట్టుకుర్రు. అక్కడిక్కడ చిన్న చిన్న లొల్లులు తప్పితే ప్రజాపాలన మంచిగానే నడిచింది. సర్కార్ వాళ్ళకు గట్టినే వచ్చినాయట అప్లికేషన్లు. మరి గా ముచ్చటేందో ఒకసారి చూడాలి కదా, చూద్దాం పారి. ఆడోళ్లకు 2500, 500కే సిలిండరు, ముసలోళ్లకు పింఛన్లు, పేదోళ్లకు ఇల్లు కట్టుకోనికే పైసలు, గిట్ల ఎవళ్ళెవళ్ళకు ఏమేం కావాలనో అందరూ టిక్కులు పెట్టి ఫోటోలు అతికిచ్చి సర్కారోళ్లకు అప్లికేషన్లు ఇచ్చేసిర్రు. డిసెంబర్ 28వ తారీఖు నుంచి చాలైన ప్రజాపాలన శనివారం దాకా నడిచింది. మొత్తం 6 గ్యారెంటీలు అయితే అందులో 5 గ్యారెంటీలకు అప్లికేషన్లు అడిగిర్రు. 1,10,00,000కి ఎక్కువనే మంది దరఖాస్తులు పెట్టుకున్నారట. ఎక్కువలో ఎక్కువ మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల కొరకే చాలా మంది టిక్కులు పెట్టిర్రాట. మొత్తం 12,171 గ్రామ పంచాయతీలు, 3,512 మున్సిపాలిటీలలో 10 దినాలు ప్రజాపాలన గట్టిగా నడిచింది. ఇక సోమవారం సంధి వచ్చిన అప్లికేషన్లు అన్ని చూసి ఎవళ్ళు ఏ పథకాలకు టిక్కులు పెట్టిర్రు, ఊరు పేరు అన్ని కంప్యూటర్లకు ఎక్కిస్తారట. 17వ తారీఖు దాకా కంప్యూటర్లకు ఎక్కించే కార్యం జోరుగా సాగుతుందట. అటు వెనక పథకాలు అమలు చేసే పని సురువైతుంది అన్నట్టు. వచ్చిన అప్లికేషన్లలో ఎంతమందికి పథకాలు వస్తాయి, ఎంతమందికి రావు, ఎవళ్ళు అరువులు కాదు అన్ని 17 తారీఖు తర్వాత తెలుస్తుంది కావచ్చు. ఇప్పటికైతే ఇచ్చిన ప్రతి ఒక్కరితోని పేపర్లు తీసుకున్నారు గాని అసలు ముచ్చట ముందు తెలుస్తుందా అంటున్నారు. ఇక చాలా మంది ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోకపోతే ఇక మళ్ళా ఛాన్స్ దొరకదు కావచ్చు అని ఆగమాగం అవుతున్నారు కదా. గట్లేం ఉండదట. ఈ 10 రోజులలో ఎవరన్నా అప్లికేషన్లు పెట్టుకోకపోతే 4 నెలల తర్వాత మళ్ళోసారి అవకాశం ఇస్తారట. అప్పుడు చేసుకోవచ్చట. మొత్తానికి 10 దినాల సంధి నడిచిన ప్రజాపాలన జాతర అట్టిట్ట ఒడిసింది. ఇక ఎంతమందికి సర్కారు పథకాలు వస్తాయో చూడాలి.